హాయ్ గుడ్ మార్నింగ్ గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ మా ఇంటి నుంచి వర్క్ ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నాను. ఈ ట్రావెలింగ్లో ఇక్కడ ఆస్ట్రేలియాలో రోడ్ రూల్స్ అన్నీ ఎలా ఉంటాయో చూసుకుందాము, అవన్నిటి గురించి తెలుసుకుందాము. ఓకేనా? నా వీడియో ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం బయలుదేరబోతున్నాం మన ఇంటి నుంచి. ఇది మా సబబ్ అన్నమాట, మిల్ పార్క్ వచ్చేసి. సో నేను మెల్బోర్న్ సిటీకి వచ్చేసి 35 కిలోమీటర్స్ లాంగ్ సైడ్లో ఉంటాను. సో చాలా దూరం అనమాట మెల్బోర్న్ సిటీ. సో నేను వర్క్ చేసేది వచ్చేసి మెల్బోర్న్ సిటీ బై సిబిడి అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చేసి 35 కిలోమీటర్స్ జర్నీ అనమాట. చూడండి, నా జర్నీలో చాలా దూరం మనం ప్రయాణించబోతున్నాం. సో దాంట్లో రూల్స్ ఇట్లా మీకు చెప్తాను. ఎవరికైనా సేమ్ యాస్టీజ్ మన ఇండియాలో రూల్స్ ఉన్నట్టే ఉంటాయి, సేమ్. అండ్ ఇక్కడ ఇట్లా ఎలా ఉంటాయో చూడండి, ఎంజాయ్ చేయండి జర్నీని. అయితే ఇప్పుడు వచ్చేసి మనం పోతున్నది 70 జోన్ అనమాట. 70 జోను, అట్లా 70 జోను, 60 జోను, 50 జోను అండ్ 20 జోను, 30 జోను, ఇవన్నీ ఉంటాయి. 40 జోను వచ్చేసి స్కూల్ టైమింగ్స్లో ఉంటుంది అనమాట. 40 జోన్స్ ఎస్పెషల్లీ స్కూల్ టైమింగ్స్. సో స్కూల్స్ ఏడైతుంటాయో అక్కడ 40 జోన్ అని రాసి ఉంటుంది. సో అది ఇట్లా ఎస్పెషల్లీ మార్నింగ్ వచ్చేసి 8:30 టు 8 o'clock టు 9:30 అండ్ ఈవినింగ్ వచ్చేసి 2:30 టు 4 PM అనమాట. సో ఈ మధ్యలో మీకు ఏదైనా స్కూల్స్ తగిలినాయనుకో ఆ జోన్ వచ్చేసి 40 జోన్లోనే వెళ్ళాలి అనమాట. సో ఇప్పుడైతే అక్కడ సీసీ కెమెరాలు ఇంకా పెట్టలేదు. మేబీ ఇన్ ద ఫ్యూచర్లో అక్కడ ఇట్లా సీసీ కెమెరాలు పెట్టి వీళ్ళు ఆపరేట్ చేసి ఎవరన్నా In 300 meters, turn left. వాళ్ళకి ఫైన్లు వేస్తామని అంటున్నది గవర్నమెంట్ అయితే విక్టోరియాలో. సో మనకి తెలియదు అది ఎంతవరకు అవుతాము. ఇప్పుడైతే మనం పోతున్నాం. చూడండి, మనం పోయేది ఇప్పుడు 70 జోన్ నుంచి మళ్ళీ 60 జోన్లకు మారిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ Turn left on Dalton Road. లెఫ్ట్ నుంచి 60 జోన్ అనమాట. In 2.7 kilometers, stay to the right to M80 Ring Road to M31 Hume Freeway, Airport. మంచిగా క్లియర్గా ఉంటుంది కాబట్టి మనము ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. మనకి బంప్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో మనకి స్పీడ్ బ్రేకర్స్ అనమాట బంప్స్ అంటే. సో మనకు హైదరాబాద్లో వచ్చేసి చాలా మటుకు ఇవి బంప్స్ ఎక్కేస్తుంటారు కదా, ఐ మీన్ స్పీడ్ బ్రేకర్స్ చాలా ఉంటాయి కదా. ఈడైతే కొంచెం ఎన్నో ఒక దగ్గర ఉంటాయి. ఇప్పుడు మనకి ముందలైతే ఉంటాయి, ఒక 2-3 ఉంటాయి. అండ్ చాలా మటుకైతే స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఓన్లీ సబబ్స్ అంటే గల్లీలు ఉంటాయి కదా, గల్లీలలో ఎన్నో ఒక దగ్గర ఉంటాయి అంతే. సో ఇదంతా 60 జోన్ అనమాట. 60లో వెళ్తున్నాం. సో ముందరికి వెళ్తుంటే కొద్ది మనము ఫ్రీవే ఎక్కాలన్నమాట. సో 60 జోన్లో ఇట్లా వెళ్ళిపోతాం. ఇలా సైడ్కి రోడ్ సైడ్లో ఉన్నాయి చూసినా, ఆ రోడ్ సైడ్లో మనం కార్ ఆపుకోవచ్చు. కార్ ఆపుకొని అదే రెస్టింగ్ జోన్ ఉంటుంది కదా అది. సో మనం కార్కి ఇట్లా అక్కడ పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఎవరింటి ముంగలైనా కానీ పార్క్ చేసుకోవచ్చు, ఏమన్నారు. సో ఆడాడ మనకి అవి సిగ్నల్ పాయింట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి, మ్యాక్సిమం అందరూ అయితే రోడ్ రూల్స్ అయితే ఫాలో అప్ చేస్తారు. ఫాలో చేయని వాళ్ళకు కొంచెం కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి. పోలీసు వాళ్ళు చూస్తే మాత్రం ఆడాడ ఎరుగుతూనే ఉంటారు పోలీసు వాళ్ళు. సో ఈవెన్ నేను
కెమెరా ఉంది కదా, ఫోను చేతిలో పట్టుకున్నా కానీ ఇప్పుడు ఫైన్లు ఇట్లు ఉన్నాయన్నమాట. ఈవెన్ మనకి సిగ్నల్ పాయింట్ దగ్గర ఇట్లా అవి అట్లాంటివి పెడతారు. ఈవెన్ సీట్ బెల్ట్ వేసుకోకపోతే అండ్ ఫోను నువ్వు డ్రైవ్ చేసుకుంటే ఫోను టచ్ చేసినావు అనుకో అయిపోయింది. ఇంకా $540 చలాన్ అనమాట, $540. సో 4 డిమరేట్స్ పాయింట్స్ ఆల్సో. ఈడ ఆ పైసలు కట్టడమే కానీ డిమరేట్స్ పాయింట్స్ ఒకటి వస్తాయి. అవి వచ్చినాయి అనుకో నీకు 12 పాయింట్లు ఉంటాయి ఇయర్లీ. సో 3 ఏళ్ళకి, నాట్ ఇయర్లీ, 3 ఇయర్స్కి 12 పాయింట్లు ఉంటాయి. ఆ 12 పాయింట్లలో పోయినాయి అనుకో ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది, సస్పెండ్ చేస్తారు. మళ్ళీ 3 ఇయర్స్ దాకా నువ్వు డ్రైవింగ్ ఎక్కేది లేదు. మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే అదంతా తలకాయ నొప్పి ఉంటుంది మొత్తం. మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్లు అండ్ నీకు ఏదైనా జాబు ఇట్లా పోవాలన్నప్పుడు అక్కడ ఏదైనా చేసినావు అనుకో, డ్రైవింగ్ హిస్టరీ మంచిగా లేదనుకో నీకు డ్రైవింగ్ పరంగా రావన్నమాట జాబ్స్, డ్రైవింగ్ చేసే జాబ్స్. సో 60 జోన్ అంటే 60 జోన్లో మెయింటైన్ చేస్తే చాలు. అండ్ నా పక్కన ఉన్నారు కొంతమంది పోతుంటారు, స్పీడ్గా వెళ్ళిపోతుంటారు, ఫాస్ట్గా పోదామని పోతుంటారు, ఎన్నో ఒక దగ్గర దొరుకుతారు. ఇది సిగ్నల్ పాయింట్స్ అనమాట. ఆడాడ సిగ్నల్ పాయింట్లు అప్పుడు మాకు ముందర పోగానే ఫ్రీవే వస్తుంది. ఫ్రీవే నుంచి 100 జోన్లో వెళ్ళిపోతాం అనమాట. స్కై అయితే మొత్తం క్లియర్గా అనిపిస్తుంది కదా, మస్తు అనిపిస్తుంది, ప్లెజెంట్గా మొత్తం. చూడండి స్కై మొత్తం క్లియర్గా ఉంది. నాకు ఈ ప్లేస్ ఉంది కదా, ఇది ప్లేస్ మస్తు అనిపిస్తుంది. పోల్స్ దగ్గర వచ్చేసి ఈ బ్రిడ్జ్ దగ్గర మంచిగా In 100 meters, turn right to M80 Metropolitan Ring Road to M31 Hume Freeway, Airport. Turn right to M80 Metropolitan Ring Road to M31 Hume Freeway, Airport. నేను డైలీ పోయి అన్నే కూర్చుంటా, మస్తు అనిపిస్తుంది ఆడ. అందరూ వచ్చి మాట్లాడుతుంటారు, వాళ్ళు బాగుంటుంది ఆ లొకేషన్. అండ్ ఇది వచ్చేసి ఫ్లైఓవర్, 100 జోన్ ఫ్లైఓవర్ అనమాట. ఇప్పుడు మనం 100 జోన్కి పోదాము, ఫ్రీవే ఎక్కుతున్నాం అనమాట. సిగ్నల్ పడ్డా, గ్రీన్ సిగ్నల్ పడంగానే వెళ్ళిపోదాం. ముందర అనిపిస్తుంది మెక్డొనాల్డ్స్. చూడండి ఇది 100 జోన్ అనమాట. సో స్పీడ్ ఉంటాయి బండ్లన్నీ. సో బీ కేర్ఫుల్గా అయితే నువ్వు డ్రైవ్ చేయాలి. సో Continue straight for 12 minutes to exit 8, State Route 41 Sunshine Avenue, McIntyre Road. సో ఇంక్లూడింగ్ నువ్వు మర్జ్ అవుతుంటే వాళ్ళకి చూసుకొని మర్చు. ఆయన సడన్గా నువ్వు యాక్సిడెంట్ ఏదైనా చేసినావు అది నీదే తప్పు, అంది కాదు. వాడు స్ట్రైట్ కాబట్టి నువ్వు చూసుకోవాల్సిందే, నువ్వు మర్జ్ అవుతున్నావు కాబట్టి. సో అది ఒకటి ఉంటుంది పాయింట్. అండ్ ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి చూసినారా, ఆ డాటెడ్ లైన్స్లోనే నువ్వు మర్జ్ కావాలి. అదే స్ట్రైట్ లైన్ ఇట్లా నాకు ఎండింగ్ ఉంది చూసిరా, దాని మీదకి వెళ్ళి నువ్వు మర్జ్ కానికి లేదు. సో ఇది రూల్స్ అనమాట. ఇక్కడ ఒక్కొక్క లైన్స్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది. సో ఇప్పుడు నేను పోతున్న వే అయితే 100 జోన్ కదా, ఈ 100 జోన్స్లో ఇప్పుడు నేను పోతున్న రైట్ సైడ్ లైన్లో స్పీడ్ వెహికల్స్ వెళ్ళిపోతుంటాయి అనమాట. ఎమర్జెన్సీ వెహికల్స్ అయినా కానీ ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ వెళ్ళిపోతుంటాయి. అండ్ సెకండ్ లైన్లో వచ్చేసి నార్మల్గా పోతుంటారు. ఆ థర్డ్ లైన్లో వచ్చేసి ఇంకా కొంతమంది ఎగ్జిటర్లు ఉంటారు, కొంతమంది స్లో పోతుంటారు, 80-90 పోతుంటారు కదా, వాళ్ళందరూ ఆ లైన్లో అయితే యూజ్ చేస్తుంటారు. ఆ లాస్ట్ లైన్ అయితే నా లెఫ్ట్ సైడ్లో థర్డ్ లైను. సో ఇప్పుడు నేను పోయే లైన్ అయితే స్పీడ్లో వెళ్ళిపోతుంటారు అనమాట. 100 జోన్ కాబట్టి 100 స్పీడ్లో ఉంటారు.
ఉంటుంది. కాకపోతే ఆడిడ మనకి స్పీడ్ కెమెరాస్ ఉంటాయి. వన్స్ కొట్టినా ఇంకో 3 డిమెరిట్స్ పాయింట్స్ అండ్ $400 ఫైన్. సో ఆల్మోస్ట్ $400, 382. సో ఆల్మోస్ట్ $400 ఫైన్ అనమాట. అండ్ ఈక్వల్ టు మనకి 21,000 ఇండియా కరెన్సీ ప్రకారం. ఆ పాయింట్స్ పోతే పెద్ద తలకాయ నొప్పి. సో దానివల్ల మనము చాలా జాగ్రత్తగా మన డ్రైవింగ్ని అంత మంచి జాగ్రత్తగా ఫోకస్గా డ్రైవ్ చేసుకుంటూ పోవాలన్నమాట. సో ఇది ఇక్కడ ఆస్ట్రేలియాలో వచ్చేసి ట్రక్స్ అనేవి మస్తు ఉంటాయి అన్నమాట. ఏం ఉంటాయి అసలు, వైలు ఉంటాయి ట్రక్స్. నాకు మస్తు అనిపిస్తాయి అవి ట్రక్స్ చూస్తుంటే. అది ఎంత తల మెరుస్తుంది, చాలా బాగుంటాయి అసలు. క్లీన్గా అవి ఏ ట్రక్ చూసినా క్లీన్గా అడిగినట్టే ఉంటుంది. మస్తు క్వాలిటీ అనిపిస్తాయి అసలు ట్రక్స్. వాళ్ళు డ్రైవ్ చేసే వాళ్ళు అయితే మంచిగా కూర్చొని వాళ్ళకి మొత్తం అది ఏసీ రూమ్ లాగానే ఉంటుంది. అది డ్రైవర్ సీటు అదంతా మంచిగా ఇట్లా కూర్చొని ఆరామ్గా పోతుంటారు. ట్రక్స్ అట్లా మర్జ్ అవుతుంటారు కదా. ఈ ట్రక్ వాళ్ళకి కొంచెం ఒక రూల్ ఉంటుంది. వాళ్ళు మర్జ్ అవుతుంటే మనం స్లో డౌన్ చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కనిపించదు కాబట్టి. సో ఇప్పుడు సపోజ్ ఇంకా నా లెఫ్ట్ సైడ్లో నుంచి వాడు మర్జ్ అవుతుంది అంటే నేను వెళ్ళిపోయినాకనే వాడు మర్జ్ కావాలి నా లైన్లో. రూల్స్ అయితే సో మనకి ముందర కనిపిస్తున్నది అన్నది చూడండి. ముందర ఒక కెమెరా వస్తుంది. స్పీడ్ లిమిట్ కెమెరాస్ ఉంటాయి, దీనికి అటాచ్ చేసి ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ కెమెరాస్ అనమాట. మనం స్పీడ్ పోయినా మనకు కెమెరాలు ఇంకేం లేదు, పట్టా ఫోటో పంపించి నీకు ఇంటికి పంపిస్తారు మంచిగా ఫైన్ చేసి. ఈవెన్ మన సైడ్ అని కాదు, అక్కడ సైడ్ ఇట్లా ఉంటాయి. అక్కడ ముందర వస్తున్నాయి చూడండి. ఆ ముందర ఇట్లా కెమెరాస్ ఉన్నాయి. రైట్ సైడ్లో ఇట్లా కెమెరాస్ ఉంటాయి. బిల్డింగ్స్ ఇవన్నీ. ఈ ఫ్రీవే జోన్ ఏంటంటే సపరేట్గా వెళ్ళిపోతుంటుంది. అక్కడిక్కడ ఏం కనిపించదు కాబట్టి ఇక పోతూనే ఉంటారు. ఇది మెల్బోర్న్ ఎయిర్పోర్ట్కి ఇట్లా పోతారు అనమాట. ఇట్లనే పోతే మెల్బోర్న్ ఎయిర్పోర్ట్కి ఇట్లా వస్తుంది.
మస్తు అనిపిస్తాయి అసలు. ఆ ట్రక్ బాగుంటాయి, హైలైట్ ఉండే ట్రక్కులు. చూడండి మంచి పెద్ద పెద్ద ట్రక్కులు వస్తాయి. ఒక్కో ట్రక్కుకి ఒకటి ఉంటుంది, రెండు కంటైనర్స్ ఉంటాయి, బాక్సెస్. మన దగ్గర ఒక్కటే కనిపిస్తుంది కదా, ఇక్కడ 2 కంటైనర్స్కి అది లాగుతుంటుంది అనమాట. 2 కంటైనర్స్ని అటాచ్ చేసుకొని వాళ్ళు పోతుంటారు అనమాట. అంత మళ్ళీ వాళ్ళు 100 స్పీడ్లో పోతుంటారు. అది ఇంత పవర్ఫుల్ అనుకోవాలి, మస్తు అనిపిస్తుంది. చూడండి, మనం లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇక మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో నుంచి ఇంకా సిబిడి వెళ్ళాలి లెఫ్ట్ నుంచి. ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోయినాం అనుకో, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఇంకా సిబిడికి ఎగ్జిట్ అయిపోయి సిబిడికి వెళ్ళిపోవాలి. సిబిడి రోడ్. In 1.5 kilometers. Use the left 2 lanes to exit left to exit 8, State Route 41 Sunshine Avenue, McIntyre Road. Then turn left. Exit left to exit 8, State Route 41 Sunshine Avenue, McIntyre Road. Then use the left 2 lanes to turn left to State Route 41 Sunshine Avenue to Sunshine. Use the left 2 lanes to turn left to State Route 41 Sunshine Avenue to Sunshine. In 1.4 kilometers.
Turn left on Berkshire Road. In 300 meters, turn left. Turn left on Berkshire Road. In 1.6 kilometers, turn right on Duke Street. In 300 meters, use either lane to turn right. Turn right on Duke Street. In 400 meters, at the roundabout, continue straight. Continue straight. In 700 meters, turn left on State Route 8 Ballarat Road.
In 300 meters, use the left 2 lanes to turn left. Turn left on State Route 8 Ballarat Road. In 3.9 kilometers, turn right on State Route 37 Gordon Street.
జోన్ అనమాట. 60 జోన్లో వచ్చేసి వెహికల్స్ అనేటివి 60 జోనే పోతుంటాయి. సో ఇవి చూసుకుంటే మనకి మెయిన్ మెల్బోర్న్లో లైక్ ఓల్డ్ సిటీ లాగా అనమాట. సో ఇంతకు ముందు ఈ సబర్బ్స్ అనేవి ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఉండే సబర్బ్స్ అనేవి కొత్తగా అక్కడ ఏర్పడ్డాయి అనమాట. మీకు ముందల వీడియోలో ఉంటాయి కదా అక్కడక్కడ సబర్బ్స్, సో అవి కొత్తవి. సో ఇవంతా ఓల్డ్ అప్పటివి అనమాట. సో అంటే మెల్బోర్న్ ఎస్టాబ్లిష్ అయ్యి మెల్లమెల్ల డెవలప్మెంట్ అయ్యింది కదా. సో అప్పటివి ఇక మిగతా అన్నీ వచ్చేసి ఇక ఇప్పుడిప్పుడు న్యూ కన్స్ట్రక్షన్ చేసిన సబర్బ్సే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆ సబర్బ్స్ వచ్చేసి మంచిగా నీట్గా డిజైన్ చేసుకొని ఆర్కిటెక్చర్ కానీ నీట్గా డిజైన్ చేసుకొని సో అలా ఉన్నాయన్నమాట. ఈ సబర్బ్స్ అయితే In 300 meters, use the right lane to turn right on State Route 37 Gordon Street. చూసినట్టయితే అర్థమైపోతుంది. ఆ రోడ్స్ వచ్చేసి దగ్గరకు ఉన్నాయి. సేమ్ మన హైదరాబాద్లో ఎట్లా నడుపుతుంటామో సో అట్లానే కంజెషన్. కాకపోతే మన ఈడ రూల్స్ పాటిస్తారు కాబట్టి Turn right on State Route 37 Gordon Street. కాకపోతే చాలా కార్స్ ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ పోతున్నాను కదా, ఇప్పుడు లెఫ్ట్లో ఇండికేటర్ వేసినాము, లెఫ్ట్ సైడ్ పోవాలన్నమాట. సో ముందర వచ్చేసి బిల్డింగ్స్ అవి ఇవి ఉన్నాయి చూడండి. In 800 meters, turn left on Barclay Street. ఇట్లా ఎవడైనా మధ్యలో ఇట్లా రోడ్ మధ్యలో మళ్ళీ అంటే అని ఇంకా మనం ఆగాల్సిందే. వాడు ఎంతసేపు ఆగితే అంతసేపు ఆగాల్సిందే. వాడిని క్రాస్ చేసి మాత్రం పోకూడదు. కాకపోతే ఒకవేళ ఇంకో వే ఉంటే మాత్రం వెళ్ళిపోవచ్చు. వానికి హారం కొట్టేది లేదనమాట. మ్యాక్సిమం హారం కొట్టారు ఎవరు అన్లెస్ నువ్వు ఒక మిస్టేక్ చేస్తున్నావు అంటే వన్ రూట్ నీ రూట్లో పోకుండా అన్ని రూట్లో పోతున్నావు అంటే అప్పుడే హారం కొడతారు మ్యాక్సిమం. ఇంకా చాలామంది In 300 meters, turn left. సో చూసిన బస్సులు ఇట్లా అట్లా ఆగిపోయాయి అనమాట. సో నీకు రూల్స్ పాటిస్తారు మ్యాక్సిమం. ఆడొచ్చి గుద్దాడు అంటే వాది తప్పు. ఇంకా అది మనం వర్క్ ప్లేస్ దగ్గరికి వచ్చేసి In 100 meters, turn right on Creswick Street. Then turn left. పార్కింగ్ చేసుకోవడం. పార్కింగ్లో ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. Turn right on Creswick Street. Then turn left on Barclay Street. రూల్స్ పాటించకపోతే $150-200 ఫైన్స్ వస్తుంటాయి. డిపెండ్స్ ఆన్ పార్కింగ్ అనమాట. వేరే ఏరియాలో పార్కింగ్ చేసాము మన ఏరియా డిపెండ్స్ ఆన్ ఉంటుంది. Turn left on Barclay Street. అయితే పార్కింగ్ లేదు ఇప్పుడు. దానికైనా పేరు మార్నింగ్ అసలు పార్కింగ్ దొరకదు. అట్లా ఇంటికి ఇట్లా డ్రైవ్ వేలు ఉంటాయి. డ్రైవ్ వేలు
Turn left on Latrobe Street. అలా పార్కింగ్ లేదు అసలు ఈ ఏరియాలో. ఫస్ట్ అంతా జామ్ అయిపోయింది. Turn left on Latrobe Street. In 200 meters, turn right on Shepherd Street. Then turn right. Turn right on Creswick Street. Then turn left on Barclay Street. నా వీడియో అందరు చూసిన అనుకుంటున్నాను, మీకు అందరికీ నచ్చింది అనిపిస్తుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.